స్వప్న గారు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. మీ అందరికీ ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ మాట్లాడాలి. నేను చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్న హైదరాబాద్, చిన్నప్పుడు నేను చదువుకున్న హాస్టల్ ఎస్సీ హాస్టల్ హైదరాబాద్ హై స్కూల్. ఆ ఎస్సీ హాస్టల్లో ఉండగా మా మిత్రులు పద్మశాలి హాస్టల్లో ఉంటుండే, కొంతమంది వెలమ హాస్టల్లో ఉంటుండే, రెడ్డి హాస్టల్లో ఉంటుండే. ఈ హాస్టల్కి జమీన్ ఆస్మాన్ పరకుంటుండే. మాకు కూడా ఇట్లా హాస్టల్ ఉంటే బాగుండు కదా అని చెప్పి ఫీలింగ్ ఉంటుండే. ఆర్థిక మంత్రి అయిన తర్వాత, తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేనే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను, అన్ని సామాజిక వర్గాలని అసెంబ్లీలో హాల్ నెంబర్ 3లో ఒక 40 days మీటింగ్ పెట్టాను. ఒక్కొక్క సమాజానికి ఉన్న సమస్య ఏంటి, ఏ సమస్య పరిష్కరిస్తే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి ఒక 40 రోజుల పాటు నేను ఆలోచన చేసి ఒక వైశ్య హాస్టల్ లాగా, ఒక రెడ్డి హాస్టల్ లాగా అన్ని కులాలకు కూడా హాస్టళ్ళు ఉండాలనే సంకల్పంలో భాగమే ఇవాళ 70-72 కులాలకి 5 ఎకరాల నుంచి మొదలుపెట్టి 6 ఎకరాల వరకు ప్రతి సమాజానికి ఆనాడు విలువైన భూములు ఇచ్చి వాటి నిర్మాణాన్ని కూడా కొంత మేము అప్పుడు ప్రణాళికలు చేసినాం. ఇవాళ మా వంజర సమాజం చాలా రిచ్ సమాజం, ఇక్కడ దాతృత్వాన్ని కొదలేని సమాజం. కాబట్టి ఈ సెంటర్ మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పిల్లలకి ఒక గొప్ప ఎడ్యుకేషన్ హబ్గా విలసిల్ల చేయడంలో వస్తుందమ్మా గొప్పగా ఎదగాలని చెప్పి దానికోసం మీ సంగతి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. మొన్ననే వచ్చిన మా వాళ్ళంతా వచ్చి 50 లక్షల రూపాయలు కమిట్ చేసుకొని ఎంపీలు ఆడుతుందా. इवाला प्रभाकर भाई ये हमारा फैमिली है ये पूरा. मैं हैदराबाद आने के बाद ये सभी लोग मेरे को वोट डाल के मेरे को आशीर्वाद दिया. రాబోయే కాలంలో తప్పకుండా మీ కుటుంబ సభ్యులాగా ఉంటా అని, ఏ అవసరం ఉన్నా మీకు అండగా ఉంటా అని మాట ఇస్తూ నమస్కారం.